కావాలో చెప్పండి, పారేస్తా. నాన్నమ్మ సొమ్ము నువ్వు పారేసేదేంట్రా? కావాలంటే నేనే పారేస్తా. అయితే నువ్వు సంతకం పెట్టనంటావు. నాన్నమ్మ పెట్టమంటే పెడతా. ఫోన్ చేయించు. నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేనే వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్తాను. ఇదిగో పేపర్స్. తనకు శత్రువు. తన కోపమే తనకు శత్రువు. తన శాంతమే తనకు రక్ష. డోర్ మూసుకోమన్నానా? పద. మరి ఇంత సాడిస్ట్ లాగా తయారవుతున్నాడు. అంతా స్వర్ణలతాదేవి ప్రభావం. ఎక్కడికి వెళుస్తున్నావు? ఏ అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా అని ఎవరి గురించి అంటున్నావు? ఇంకెవరు, తమరి ముద్దుల మనవడు రఘురామ్ గురించి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ దొరవారి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఆ దొరవారి దగ్గరికి ఈ రాజావారు ఎందుకు వెళ్ళినట్టు? దరిద్రాన్ని పూర్తిగా వదిలించుకుందామని. దరిద్రం మనుషుల దగ్గర ఉండదురా, మనం చేసే పనుల్లో ఉంటుంది. వాడిని నువ్వేం ఎక్కిరిస్తావు గాని ముందు నీ సంగతి చెప్పు. ఏం చెప్పమంటావు? రోజువారీ ఖర్చులు లక్షలు దాటుతుంది. ఎందుకంత అవుతుంది? దేనికి ఖర్చు అవుతుంది? తమరి ఖాతా ఖాళీ అయిపోయి కంపెనీ ఖాతా కన్నం పెడుతున్నారా? ఖర్చు అదుపు తప్పినా దరిద్రం జత కడుతుంది. ఏమైంది ఇప్పుడు? జ్యువెలరీ షాప్ బిల్లు 1,50,000 వచ్చిందిరా. ఎవరు ఎవరికి ఏం కొన్నారు అని అడుగుతుంది. అదే నేనన్నది, వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా అని. ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ఇచ్చిందిరా, ఎందుకు వాడిని ఆడిపోసుకుంటావు? ఆ అకౌంట్ మీ జాయింట్ పేరునున్నా మీలో ఎవరో ఒకరు సంతకం పెట్టకపోతే చైర్మన్ గా చెక్ పవర్ నాకుందిరా. అందుకే నాకు SMS వచ్చింది. అంత లెక్క లేకుండా ఖర్చు చేసి నీ పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం మానేసి రఘురాముని జాయింట్ అకౌంట్ లో నుంచి తొలగించాలని ఎందుకు చూసావు? దాన్నేమీ అనలేక వాడి అకౌంట్ లో నుంచి తీసేద్దామనా? వాణ్ణి తప్పిస్తే అడిగే వాళ్ళు ఉండరనే. కానీ నేనున్నాను, ఆ విషయం మర్చిపో. అయినా కంపెనీ ATM కార్డు భార్యకి ఇవ్వటం ఏమిట్రా? ఖర్చు వివరం అడగలేని చచ్చు సన్నాసివా? కంట్రోల్ చేయలేని చవటవా? పెద్ద మనగళ్ళ వాడి దగ్గరికి వెళ్ళావా? అవసరమైతే లక్షలు కాదు కోట్లు పెట్టు, నేను అడగను. కానీ జ్యువెలరీలకి బ్రేవరీలకి కంపెనీ సొమ్ము ఖర్చు చేస్తే రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు తల దించుకుని నిలబడాల్సి వస్తుంది. ముందు అమౌంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయి. కార్డు దాని దగ్గర నుంచి తీసుకో, లేకపోతే బోర్డు తిప్పేసి రోడ్డును పడాల్సి వస్తుంది. వెళ్ళి నీ పెళ్ళానికి బుద్ధి చెప్పు, లేకపోతే నీకు చెక్ పవర్ లేకుండా చేస్తాను. వెళ్ళ.
తీసుకున్నాను. చూడు ఎంత బాగుందో. ఏంటి బావా, నేనెంతో హ్యాపీగా నీకు నెక్లెస్ చూపిస్తే అలా పడేసావు. గ్రానీ నన్ను తిట్టిన తిట్టకుండా తిట్టింది చూడు. నా ఫేస్ చూస్తే అర్థం కావట్లేదా? అసలు ఆవిడ నిన్నెందుకు తిట్టింది? తమరు చేసిన నిర్వాకానికే. నేనేం చేశాను? ఏం చేశానంటే ఏం చేశాను? ఇప్పుడు ఈ నగలు అవసరమా? నెక్లెస్ ఎందుకు కొన్నావు? ఇంకొకటి కొనుక్కోకూడదా బావా? కొనొచ్చు. ఎందుకు కొనుక్కోకూడదు? అవసరం వచ్చినప్పుడు, అనుకూలం ఉన్నప్పుడు. నా పర్స్ ఖాళీ చేసావు, నీ అకౌంట్ ఖాళీ చేసావు. కంపెనీ అమౌంట్ తో కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వే కదా బావా పిన్ నెంబర్ చెప్పింది. నేనేదో డ్రైవింగ్ లో ఉండి అడగగానే చెప్పాను, కానీ కంపెనీ కార్డు వాడొద్దు అని చెప్పేలోపే ఫోన్ కట్ చేసావు. ఆ అకౌంట్ లో అమౌంట్ వాడితే అందరికీ సమాధానం చెప్పాలి. అయినా ఈ ఖర్చులేంటి? క్లబ్ అంటావు, జిమ్ అంటావు, ఏరోబిక్స్, బ్యూటీ పార్లర్స్, డ్రెస్సులు, పార్టీలు. ఇదేనా? కనీసం పిల్లాన్ని కూడా పట్టించుకోవా? ఈ తిరుగుళ్ళు, లిమిట్ లేని ఖర్చులు నాకు అస్సలు నచ్చడం లేదు. ఈ మాట చెప్పాల్సింది ఇప్పుడు కాదు బావా, క్లబ్ లో చేరేప్పుడే చెప్పాలి. ఆయన కార్డు వాడొద్దని నాకు తెలీదు. ఆయన తిరిగి అకౌంట్ లో డబ్బులు వేసేదానికి ఈ గొడవ ఏంటి? గొడవ గిడవ అన్నావంటే పళ్ళు రాలుతాయి. అంతేలే, మోజు తగ్గినట్టుంది, తగాదాలు మొదలు పెట్టావు. నోరు ముయ్, అధికంగా మాట్లాడకు. మోజు తగ్గడం ఏంటి? మోజు తగ్గడం మొగుడు పిల్లాడని లేకుండా తిరుగుతుంది కాక అంతు లేకుండా ఖర్చు చేస్తూ అడిగితే అప్పుడే చెప్పాలి. ఇప్పుడు మోజు తగ్గింది అంటావు. అవతల వాళ్ళని చూడవే, కట్టు బట్టలతో ఉత్త చేతులతో వెళ్ళి కష్టపడి తలెత్తుకొని బతుకుతున్నారు. నువ్వు తిన్నదరక కోట్లు ఖర్చు పెడుతున్నావు. వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటున్నారే, నువ్వు తగాదాలతో కాలక్షేపం చేస్తున్నావు. లిమిట్స్లో ఉండు, లిమిట్గా ఖర్చు చేయి. లేకపోతే ఇప్పుడు అసంతృప్తితో ఆ తర్వాత అడుక్కు తిని బతకాల్సి వస్తుంది. మీ గ్రాని నిన్ను తిట్టిందని ఆ కోపం నా మీద చూపిస్తున్నావా? ఆ మాత్రం డబ్బు అడ్జస్ట్ చేయాలని చేత కానివాడువా? షట్ అప్. చేతనైన దానివైతే నువ్వు చేయవే. మీ అమ్మని అడిగి తెస్తావో, మీ నాన్నని అడిగి తెస్తావో, లేకపోతే నీ ఫ్రెండ్స్ ఇస్తారేమో అడిగి తెచ్చి. కంట్రోల్లో ఉండు. అవతల వాళ్ళని చూసి నేర్చుకో అంటే నన్ను కామెంట్ చేస్తున్నావు. మారు స్వర్ణ, లేకపోతే నష్టపోతాం. దీనికంతటికి కారణం ఈ ముసలి ఆ సీత. ఆవిడ గారిని ఎలా అయినా డిగ్రేడ్ చేయాలి, ఆ హ్యాపీనెస్ స్పాయిల్ చేయాలి. అబ్బబ్బబ్బా. ఛే. ఏంటి మంగ అలా ఉన్నావు? ఏముందండి, పొద్దున్నే కడుపులో పడాల్సింది పడలేదు. సీత కనుక ఇంట్లో ఉన్నట్టయితే చక్కగా ఉదయాన్నే కమ్మని కాఫీ ఇచ్చేది. కాఫీకి మొహం వచ్చినట్టయింది. ఏమండి, అటు చూడండి, టీవీలో సీత కనిపిస్తుంది. రేడియో సీతగా సుపరిచితమైన సీతగారు చాలా కాలం తర్వాత ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి ఇవాళ మన ముందుకొచ్చారు. చంద్రిక అనే ఓ పార్లర్ వర్కర్ ఫేస్ క్రీమ్ రాసుకుంటే అది రియాక్షన్ అవడం వల్ల తన ఫేస్ ఎలా మారిపోయిందో ఈ క్లిప్ లో చూద్దాం. ఆ అలర్జీ కంటికి పాకితే ప్రమాదం, చూపు కూడా పోవచ్చు. ఏమైంది? ఏమా ఏమైంది? డాక్టర్, నాకు మంట పూర్తిగా తగ్గిపోయింది. వైద్యులు అవాక్కయ్యేలా వైద్య రంగాన్ని ఆశ్చర్యానికి లోన్ చేశారు. ఏంటా హెర్బల్ క్రీమ్ అనేది మా ప్రతినిధులు సీతగారితో జరిపే ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. నమస్కారం సీత గారు, మీరు వాడిన క్రీమ్ మీరే స్వయంగా తయారు చేశారా? అవునండి. దాని పేరు? సొంతంగా ఇంట్లోనే చేశాను.
పేరంటూ ఏమీ లేదు. ఆ హెర్బల్స్ అన్నీ కలిపి అలా చేస్తే అలర్జీ తగ్గుతుందని మీకెలా తెలుసు? నాకు సాంప్రదాయ వైద్యం మీద, మూలికల మీద కాస్త అవగాహన ఉంది. ఆ అమ్మాయి నా పరిస్థితుల్లో చూశాక ఏదో ఆలోచన వచ్చి అలా ఒక ప్రయత్నం చేశాను. డాక్టర్స్ మా వల్ల కాదు, మీదే రిస్క్ అన్నారట కదా? అవును అన్నారు. మీరెలా ధైర్యం చేశారు? ప్రయత్నం తప్పు కాదు కదా. నా మీద నాకున్న నమ్మకం నాతో ఆ పని చేయించింది. ఏంటి గరికపాటి ఉపన్యాసమా, చాగంటి ప్రవచనమా? హ, ఆవిడ గారి పాత సీడీ వేసుకు చూస్తున్నారు. ఇది లైవ్ ప్రోగ్రామ్, సీడీ కాదు. కాస్త కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. దేని గురించో లైవ్. మీరు అంతెందుకు లీనమయ్యారు? మాడిపోయిన ముఖానికి మందు కనిపెట్టిందని చెప్తుంటే చూడండివే నువ్వు ఏ పసుపు రాసుంటుంది. దానికి చిన్నప్పటి నుంచి చిట్కా వైద్యాల మీదే నమ్మకం. దానికి అంత పబ్లిసిటీ, మీరంతా పరవశించటం అవసరమా? ఏయ్ పోవే పోతలకి ఓర్పు మలిందానా. చేతకాని వాళ్ళంతా చేసేవాళ్ళని చూసి ఏడుస్తూనే ఉంటారు. నువ్వేది సాధించలేవు, సాధించిన వాళ్ళని చూసి ఓర్వలేవు. పొమ్మని చెప్పేది నీకే, డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. రాక్షసి, ఏ కళ్ళు కనిపించట్లేదా నీకు? మీకు బాగా కనిపిస్తున్నాయిగా, కళ్ళు బాగా తెరిచి చూడండి. ఛీ! నువ్వు దొరకలేదే, దొరికితే నిన్నే ఎత్తి పడేసేది. పిచ్చమొక్కంది, దానికి నేనెప్పుడు దొరకాలి? ఏ గొప్పతనమైనా నాది కాదు. నన్ను కన్న తల్లిదండ్రులది, మమ్మల్ని ఆదరించిన అమ్మమ్మ గారు పిఠాపురం మంగమ్మ గారిది, జగన్నాథన్ తాతయ్య గారిది. మీ లైఫ్ అంబిషన్ ఏంటి? అమ్మమ్మ గారిలా సాంప్రదాయాలకు విలువిస్తూ 10 మందికి సహాయం చేస్తూ పట్టడన్నం తినేలా కొంతమందికైనా ఆధారం చూపించటం. నిర్లక్ష్యం చేస్తున్న మన ఆయుర్వేద వైద్యాన్ని నిలబెట్టడం. నలుగురికి మంచి చేసి వాళ్ళ అభిమానం, ఆశీర్వచనం పొందడం. ఏంటిది? వాళ్ళు కొట్టే దాని పిచ్చి. నువ్వు ఆవిడ గారి ఇంటర్వ్యూలు చూస్తున్నావేంటి? అంతకన్నా మంచి ప్రోగ్రాంలు లేనట్టు. ఇంత మంచి మందు తయారు చేశారు, ఫార్ములా మీకు మాత్రమే తెలుసు. పేటెంట్ ఎవరైనా అడిగితే ఇస్తారా? ఇవ్వాల్సిన అవసరం లేదు. పేటెంట్ మేమే తీసుకుంటాం. చాలా ఖర్చు అవుతుంది కదా. ఎంతైనా మేమే తీసుకుంటాం. మీరేవో కారణాల వల్ల విడిగా ఇక్కడ ఉంటున్నామంటున్నారు. ఇప్పుడు మీరున్న స్థితిలో అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? మంగమ్మ గారు సాయం తీసుకుంటారా? చూడు, ఖచ్చితంగా తీసుకుంటాం అంటారు. పసుపు రాసి దాన్ని ఫార్ములా అని పబ్లిసిటీ ఇచ్చి పేటెంట్ పేరు చెప్పి ఈవిడ గారికి సున్నం రాస్తారు. అందరూ నీలాగే అనుకోకు. నువ్వు మొత్తం కుటుంబానికి రాస్తున్నావుగా సున్నం. చెడిపోవటం ఒక్కటే తెలుసు నీకు. కాస్త చూసి బాగుపడడం నేర్చుకో. నీ వల్ల మనం పతనం అవటం ఖాయం. అదిగో ఆ సీత వాళ్ళు ఎరగడం ఖాయం. సీకాకాయ లేకుండా ఈ ముసలావిడ తలంటే కార్యక్రమం ఖాయం. లేదా అంతా మాయమే.
అంతేనా? అబ్బో ఎంత ఇంట్రెస్టో. ఏయ్, పిచ్చా పేపర్ చించుతామే? నువ్వు పేపర్ చించిన జుట్టు బీక్కున్నా వాళ్ళ పేరు ప్రతిష్టల్ని ఎదుగుదలని నువ్వు ఆపలేవు. కొత్తగా నీకు వాళ్ళ పిచ్చి మొదలైందేంటి బావా? లేచి ఫ్రెష్ అవ్వు. సాహు వాళ్ళు లంచ్కి పిలిచారు కదా. లంచ్ లేదు, డిన్నర్ లేదు, పార్టీ లేదు. అవి తప్ప నీకు మరో లోకం లేదా? నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, నేను రాను, నువ్వు వెళ్ళొద్దు. ఇలాంటి మెంటల్ పనులు చేయకు. ఇలాగే బిహేవ్ చేస్తే చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్న దానివి అవుతావు. బావేంటి ఇలా మారాడు? దాని పసుపు భాగవతం ఏంటో తేల్చాలి. అంతా హంబక్ అని ప్రూవ్ చేయాలి. నిజమైతే అది దాంది కాదని దాని కాకుండా చేయాలి. పేటెంట్ అట, పేటెంట్. అంతా పబ్లిసిటీ స్టంట్. మంగమ్మ గారు, మీ మనవరాలు హెర్బల్ క్రీమ్ తయారు చేశారు. అది అద్భుతంగా పనిచేసింది. పేటెంట్ కోసం మా ప్రయత్నాలు మేమే చేసుకుంటామంటున్నారు. మీరేం కలగ చేసుకోరా? వాళ్ళకి అండగా ఉండరా? ఫైనాన్షియల్గా హెల్ప్ చేయరా? తనలా అన్నా నా మనసెందుకు ఆగుతుంది? నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తారు? మా తిప్పలు మేమే పడతాం అంటున్నారుగా. తనెవరిని ఆదర్శంగా తీసుకున్నానంది? మిమ్మల్ని. తన ప్రోడక్ట్కి పేరు పెట్టే దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ ఎవరిని సంప్రదిస్తానంది? మీ పేరే చెప్పింది. నాకు ఏ వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతలున్నాయి? ఫార్మాలో. తను చేసిన క్రీమ్ ఏ విభాగానికి చెందింది? ఫార్మా రంగానికి. అంటే అర్థం చేసుకోండి, మా విషయాలు మేము చూసుకుంటాం. అంత సఖ్యత ఉంటే ఇప్పుడు వాళ్ళు వేరుగా అది పోయి ఆ ఏరియాలో ఎందుకుంటున్నారు? అది మా ఫ్యామిలీ విషయం, మీకెందుకు? పేపర్కి ఎక్కిస్తారా? టీవీలో చూపిస్తారా? ఎంతవరకు అడగాలి అంతవరకే అడగండి. ప్రైవేట్ విషయాన్ని పబ్లిక్ చేయొద్దు. మీరంతా పబ్లిక్ ఫిగర్స్ అయినప్పుడు ప్రైవేట్ ఏం ఉండదండి. తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? చేసిన ఇంటర్వ్యూలు చాలు, మీరు వెళ్ళండి. మీ మాటల్ని బట్టి చూస్తే మీకు మీ అన్నయ్య వదిలికి పడినట్టుంది. దిస్ ఈస్ టూ మచ్. మర్యాదగా వెళ్ళండి. మీరు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఎదగడం వీళ్ళకి ఇష్టం లేనట్టుంది. షట్ అప్ అండ్ గెట్ అవుట్.